రాష్ట్రంలో టూరిజం కొత్త పుంతలు తొక్కింది. ఏకంగా క్రూయిజ్ టూరిజం పర్యాటకులను ఆకర్షించింది. చెన్నై నుంచి విశాఖపట్నం వరకు సాగిన విలాసవంతమైన క్రూయిజ్ ప్రయాణం విజయవంతంగా ముగిసింది. అలాగే 2 రాత్రులు ఒక పగలు పాట సముద్రయానాన్ని పర్యాటకులు ఆస్వాదించారు. ఈ క్రూయిజ్ ప్రయాణ విశేషాలను మా విశాఖ ప్రతినిధి మీనా అందిస్తారు. క్రూజ్ చెన్నై నుంచి విశాఖపట్నం చేరుకుంది. ఈ వార చివరి రోజు కావడంతో పర్యాటకులందరూ చాలా సంతోషంగా మొత్తం అంతా లోపలంతా ఎక్స్పీరియన్స్ చేసి బయటకు వచ్చారు. అయితే ఈ 11 అంతస్తులు ఉన్న ఈ క్రూజ్ అయితే ఏమైతే ఉందో లోపల విలాసవంతమైన అదే విధంగా మంచి ఎంటర్టైన్మెంట్ తోని ఫుడ్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం నైట్ పడుకునే వరకు కూడా మంచి మంచి ఎంటర్టైన్మెంట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, అదే విధంగా క్యాసినో, గేమ్స్, డాన్స్, సాంగ్స్, సింగింగ్ అన్ని కూడా దీంట్లోని మిళితమై ఉన్నాయి. అయితే ఇది చాలా మంది పర్యాటకులు కూడా దీనికి రావడానికి కానీ అంటే ట్రైన్స్ కానీ ఫ్లైట్స్ కానీ కన్నా ఈ క్రూజ్ ఎక్కడానికి చాలా మంది వాళ్ళ స్పందన అడిగితే పర్యాటకులందరూ కూడా అదే విధంగా చెప్తున్నారు. మళ్ళీ మేము ఫ్యామిలీతోని అందరం కూడా ఈ ప్యాకేజ్ తీసుకొని రావాలని అనుకుంటున్నాము, ఒకసారి అప్పుడే అయిపోయిందా అని చెప్పేసి అంటున్నారు. అయితే 2 nights 1 day చెన్నై నుంచి విశాఖపట్నం ఈ క్రూజ్ షిప్ అయితే చేరుకుంది. అదే విధంగా ఇంకా ఉంటే బాగుండు అని చెప్పేసి వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ లైఫ్ లోని ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అందరి మొహాల్లోని కూడా ఇవాళ చివరి రోజు కావడం చాలా బాధగా ఉంది, కానీ ఇంకా ఒక 2 రోజులు ఉంటే బాగుండేది అని చెప్పేసి అందరూ చెప్తున్న పరిస్థితి. అయితే ఇది 11 అంతస్తులోని ఒక్కొక్క డెక్ లోని కూడా ఒక్కొక్కరికి అంటే చాలా మంది రూమ్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళందరికీ కూడా విలాసవంతమైన ఎంటర్టైన్మెంట్ కానీ విలాసవంతమైన సౌకర్యాలు కానీ మౌలిక సదుపాయాలు కూడా కల్పించి చాలా చక్కగా సమయం కూడా తెలియకుండా గడిచిన సందర్భం చాలా సంతోషంగా మళ్ళీ వెనుతిరిగి వచ్చింది చెన్నై నుంచి విశాఖపట్నం. ఇదే క్రూజ్ నుంచి అప్డేట్. ప్రైమ్ 9 న్యూస్, వైజాగ్.